కాసేపు మీరు ఒక క్రికెటర్ అనుకోండి, మీ కెరీర్ లోనే లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నారు. సో ఆ మ్యాచ్ లో మీరు ఏం చేస్తారు? ఆ మ్యాచ్ గుర్తుండిపోయేలా చేస్తారా, లేక ఎప్పటికీ గుర్తుండేలా ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తారా? సో మనం ఇప్పుడు అలాంటి 3 ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. వాళ్ళు వాళ్ళ లాస్ట్ మ్యాచ్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశారంటే వాటిని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పాలి. నెంబర్ 1, ఫిబ్రవరి 2016 లో బ్రాండన్ మెక్కులం ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ గా తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడానికి వచ్చాడు. దాంతో 6-4 ల వర్షం కురిపించి 54 బాల్స్ లో సెంచరీ కొట్టాడు. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఇది ఫాస్టెస్ట్ సెంచరీ. నెంబర్ 2, 2016 లో ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ డే లో బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయిపోతారు. తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయడానికి వస్తుంది. అయితే ఫస్ట్ వికెట్ పడ్డాక డే అయిపోవచ్చింది. అప్పుడు ఆస్ట్రేలియా నైట్ వాచ్మెన్ జేసన్ గిలిప్సీ ని బ్యాటింగ్ చేయడానికి పంపించారు. సో ఇతను 201 రన్స్ చేసి నైట్ వాచ్మెన్ 201 రన్స్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. నెంబర్ 3, 2023 అషెస్ సిరీస్ లో స్టూవర్ట్ బ్రోడ్ తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నాడు. అప్పుడే ఇతను ఒక అద్భుతమైన యూనిక్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇతను లాస్ట్ బాల్ లో 6 కొట్టాడు. అలాగే బౌలింగ్ లాస్ట్ బాల్ లో వికెట్ తీసుకున్నాడు.